ప్రేతాలకు ముందే వచ్చే స్వప్నాలు. స్వప్న నివారణ. నారాయణ బలి. ప్రేతాల నుండి విడుదల ఉంది. దానికి ముందది ఎలాంటి ప్రేతమో, ఇదెలాంటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థయాత్రలకి వెళ్లాలని, నదీ స్నానాలు చేయాలని, ధర్మకార్యాలను అనుష్ఠించాలని గట్టిగా నిశ్చయించుకుని ముహూర్తం కూడా చూసుకున్నాక ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్లబుద్ధెయ్యదు. చెడ్డ పనులవైపు మనసు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి ఆ జ్యోతిర్విద్వాంసులనాశ్రయించినవాడు బాగుపడతాడు. వారిని సంప్రదించవలసినవసరము లేకుండా దానాలు చేసినా ప్రేత బాధలు వదిలిపోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్రసహితంగా దానం చేయడం వల్ల ఆ ప్రేతానికి ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుక్కుని దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధుబాంధవులకు కూడా ధనధాన్యాలనిస్తాయి. నభవేత్తేన ముక్తస్తు దత్తం శ్రేయస్కరం పరం స్వయం తృప్యతి భోః పక్షిన్ యస్యోద్దేశ్యేన దీయతే. శృణు సత్యమిదం తార్క్ష్య యద్దదాతి భునక్తి సహ ఆత్మానం శ్రేయసా యుంజ్యాత్ ప్రేతస్తృప్తిం చిరం వ్రజేత్తు. తే తృప్తాశుభమిచ్చంతి నిజబంధుషు సర్వదా. అజ్ఞాతయస్తు యే దుష్టాః పీడయంతి స్వవంశజాన్. నివారయంతి తృప్తాస్తే జాయమానానుకంపకాః. పశ్చాత్తే ముక్తి మాయాంతి కాలే ప్రాప్తే స్వపుత్రతః. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించనివారు ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనే, దుఃఖసాగరంలోనే మునిగి ఉంటారు. ఇక తేలరు. కొంతమంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రేతాల నామగోత్రాలు స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని కలలు రాకున్నా ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాలలో కులపురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి ఆయన ఆదేశం మేరకు భక్తిభావపూర్వకంగా పితృభక్తినిష్ఠులై పురశ్చరణపూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి జప, హోమ, దానముల ద్వారా దేహశోధనను చేసుకోగానే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే అంతవరకు భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ దూది పింజల వలె ఎగిరిపోతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యపనందన, పితృభక్తి ఉండాలి. లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే తండ్రిపోయిన 9వ లేదా 10వ సంవత్సరంలో 10,000 గాయత్రి జపం చేసి, దశాంశ హోమం కూడా చేసి ఇది మా పితరుల నిమిత్తం అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలింక దరిచేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు. పితృమాతృ సమం లోకే నాస్త్య దైవతం పరం. తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ పితరో సదా. హితానాముపదేష్టా హి ప్రత్యక్షం దైవతం పిత. అన్యాయా దేవతాలోకే న దేహ ప్రభవో హి తాః. ప్రాణులకు స్వర్గానికి గాని మోక్షానికి గాని ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో దానికన్నా పూజ్యమేది. కాబట్టి దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది. పుత్రుడు పుట్టుటయే భాగ్యము. వాడు మంచివాడై అన్ని పితృకార్యములను చేయుటయే గొప్ప పుణ్యఫలము. వాడు పుట్టగానే తండ్రికి పుత్ అనే నరకబాధ తప్పిపోతుంది. పున్నామ నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త ఇహ చాపి పరత్ర చ. ఓయి ఖగరాజా, ఎవరికైనా మాతాపితరులిరువురు అకాల మృత్యువు పాలైతే వారొక ఏడాదిపాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే ఉండాలి. ఆ 7 వ్రతాలను, తీర్థయాత్రలను, వివాహాది మంగళకార్యాలను తలపెట్టరాదు. అధ్యాయం 21.